కేంద్రంలో ఉన్నటువంటి భాజపా ప్రభుత్వం యొక్క నియంతృత్వ పోకడల నిరసనగా దేశవ్యాప్తంగా సుమారు 23 లక్షల మంది విద్యార్థులు రాసిన నీట్ పరీక్షా పత్రాలు లీక్ అయిన దానికి ప్రధాన బాధ్యత వహించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని విద్యార్థి లోకంతో పాటు యువత అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నప్పటికీ మొండి వైఖరి అవలంబిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ సర్కారుకు వ్యతిరేకంగా మొండిగా వ్యవహరిస్తున్నటువంటి మోదీ విధానాలకు వ్యతిరేకంగా అమిత్ షా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులపైన జరిగినటువంటి లాఠీ చార్జీకి అండగా నిలబడే క్రమంలో లాఠీ చార్జీని వ్యతిరేకించే క్రమంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైనటువంటి మల్లికార్జున్ ఖార్గే గారు, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, అనేక మంది పార్లమెంటు సభ్యులు, ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నేతలందరూ కూడా విద్యార్థి లోకానికి అండగా నిలబడే క్రమంలో ప్రధాని నివాసం ముందు శాంతియుత పద్ధతుల్లో నిరసన వ్యక్తం చేస్తే ఢిల్లీ పోలీసుల ద్వారా రాహుల్ గాంధీని ఈడ్చుకొని వెళ్ళి అరెస్ట్ చేసేటువంటి వైనాన్ని తీవ్రంగా తప్పడుతుంది. ఓవైపు ముక్కు నుంచి రక్తం కారుతున్నా, చేతుకు గాయం అవుతున్నా ఈరోజు మొండి పట్టుదలతోటి ఈరోజు ఫ్రస్ట్రేషన్లో భాజపా ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని అందరినీ అరెస్ట్ చేయడాన్ని తప్పు పడుతూ దేశవ్యాప్తంగా ఏఐసిసి పీసీ ఇచ్చిన పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షతన ఈరోజు సిరిసిల్లాలోని జాతిపిత మహాత్మా గాంధీ గారి విగ్రహం దగ్గర మా శాంతియుత నిరసన వ్యక్తం చేస్తూ ఫ్రస్ట్రేషన్లు ఉన్న భాజపాకు కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉన్నాం. ఆప్కా బార్ 400 ఉన్నటువంటి మీ నినాదం మా రాహుల్ గాంధీ గారి పాదయాత్ర వల్ల కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి ముంబై వరకు ప్రజలను చైతన్యవంతులు చేసిన క్రమంలో మీ ఆప్కా బార్ 400 నినాదం కాస్త 240 అయినటువంటి సందర్భంలో మీరు ఈ కుట్రలు కుతంత్రాలకు తెరలేపి ఈరోజు విద్యార్థి లోకానికి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అండగా నిలబడేటువంటి మా నేతలు మీరు అరెస్ట్ చేస్తారని చెప్పని ఓవైపు అరెస్ట్ అయినటువంటి కొడుకును రాహుల్ గాంధీ గారు చూడడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు వస్తే దేశంలో యూపీఏ చైర్పర్సన్గా ఈ దేశంలో అనేక మంది పేద ప్రజానికానికి అనేక పథకాలు తీసుకొచ్చినటువంటి ఉపాధి హామీ పథకం లాంటివి తీసుకొని వచ్చినటువంటి సోనియా గాంధీ గారిని ఈరోజు రాహుల్ గాంధీ గారిని కొడుకును కలవనీయకుండా చేసినటువంటి ఏమైనటువంటి దుశ్చర్య దేశమంతా చూసింది. తస్మాత్ జాగ్రత్త అనే మాట భాజపాకు చెప్తూ భారతీయ జనతా పార్టీ విధి విధానాలను ఎండగడదాం, రైతు లోకానికి అండగా నిలబడతాం, విద్యార్థి లోకానికి, యువత లోకానికి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అండగా నిలబడుతాం. ప్రాంతీయ తత్వాన్ని ఈరోజు విడదీసి భాషా ప్రయోగ రాష్ట్రాలుగా కూడా విడదీసేటువంటి ప్రయత్నాలు చేస్తూ, మతం పేరిట విడదీసేటువంటి ప్రయత్నం చేస్తూ లబ్ధి పొందాలని చూస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా ఎదురొడ్డి నిలబడుతుంది. భారతీయ జనతా పార్టీ విధానం ఆ రోజు నల్ల చట్టాలను తీసుకొని వచ్చిన రోజు కూడా రైతుల పక్షాన్ని నిలబడితే రైతులందరూ కూడా ఈరోజు సంవత్సరం పొడవునా దీక్షలు చేస్తే దిగచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇదే నరేంద్ర మోడీ రైతులకు క్షమాపణ చెప్పి ఏ విధంగా అయితే నల్ల చట్టం రద్దు చేసిండ్రో అదేవిధంగా ఈ నీట్ పరీక్షా పత్రం లీక్ అయినటువంటి సందర్భంలో నరేంద్ర మోదీ గారు దిగి రావాల్సిందే.